వెల్కమ్ టు ప్రసాద్ తెలంగాణ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి యువజన సంఘం డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు సర్దార్ సింగ్, విద్యార్థి సంఘం నాయకులు సైదులు, శ్రీనివాసులు, రామకృష్ణ, సందీప్, మురళీలతో కలిసి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడంతో ఒకవైపు విద్యార్థులతో పాటు లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కాకపోవడంతో సర్టిఫికెట్లు అందక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నోటిఫికేషన్లకు విద్యార్థులు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో రోస్టర్ ఉల్లంఘనలతో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా బీసీ విద్యార్థుల పట్ల శాపంగా మారిన క్రీమీ లేయర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం విద్యా విధానంలో సైతం క్రీమీ లేయర్ను అమలు చేయడంపై మండిపడ్డారు. ఆధునిక యుగంలో సైతం విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న కుల వివక్షపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు యూనివర్సిటీలను నియంత్రించడంతో పాటు ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్లేస్మెంట్ డ్రైవ్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే విద్యార్థి నిరుద్యోగ యువజనుల ఆగ్రహానికి గురి కాకతప్పదని హెచ్చరించారు. నా పేరు సర్దార్ సింగ్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఈ ఫీజు విడుదలతోటే విద్యార్థులది మరియు ఫ్యాకల్టీలది జీవితం ముడిపడి ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకొని విద్యార్థులను ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఈరోజు కాలేజ్ బయట నిలబెడుతున్నాయి. బలవంతంగా ఫీజు వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టే మాకు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు పెదవి విరవలేదు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషించి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలన్నింటినీ విడుదల చేసి రాష్ట్రంలో విద్యని గాడిలో పెట్టాలని కోరుతున్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం జరిగిన ఈ ఫీజు దీక్ష, ఈ ఫీజు పోరాటం అనేది దీని వెనకాల ఒకటే ఒక ఉద్దేశం, విద్యార్థులకు సంక్షేమం కోసమే జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో జీవో నెంబర్ 7కు దానికి బదులుగా జీవో నెంబర్ 8, 9 తీసుకొచ్చి ఈరోజు ఫీజు రీంబర్స్మెంట్లో బీసీ విద్యార్థులను క్రిమిలేయర్ కిందికి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. క్రిమిలేయర్ అనే విధానం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లో మాత్రమే పెట్టమని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చిందే తప్ప ఫీజు రీంబర్స్మెంట్లో విద్యార్థులని ఇన్వాల్వ్మెంట్ చేయమని చెప్పేసి ఏ జీవో కూడా లేదు. ఇది దీనికి చరిత్ర పరంగా కూడా ఆధారాలు ఉన్నాయి. మేము ఈ చర్చకు సిద్ధమే. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాలు రేపు మార్గదర్శకం తీసుకొని అన్ని విద్యార్థి సంఘాలతోటి, అన్ని కాలేజీల విద్యార్థులతోటి రోడ్డు మీదకి తొందరలోనే రాబోతాం. ఈ సమస్య చాలా పెద్దది. సంవత్సరాలకెళ్ళి ఫీజు రీంబర్స్మెంట్ లేదు. కాలేజ్ మేనేజ్మెంట్ అవస్థపాలవుతుంది, విద్యార్థులు అవస్థపాలవుతున్నారు. చదువుకు దూరం చేయాలనే కుట్ర బీసీలకు ఫీజు రీంబర్స్మెంట్ లేకుండా చేస్తున్నది. దయచేసి ఫీజు రీంబర్స్మెంట్ని ఎమ్మటే విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేయకుండా కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ని ఖచ్చితంగా నిర్వహించాలి. దీనికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తున్న ప్రతి కాలేజీలో ఆర్టీఏ చట్టంలోకి తీసుకురావాలి. కాలేజీలలో అటాచ్డ్గా ఉన్న హాస్టల్లన్నింటినీ ఎఫ్ఎఫ్సి కమిటీలోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై మూలవాసి, జై భీమ్.